అసలు ఉత్తరాయణం అంటే ఏంటి? దీని ప్రత్యేకత ఏంటి? ఉత్తరాయణంలో వచ్చే మాసాలు అలాగే ఋతువులు ఏంటి? తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు చూసేయండి. ఉత్తరాయణం అంటే ప దేవతలకు పగటి కాలం మొదలైందని అర్థం. ఈ ఏడాది జనవరి 14 నుండి పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం కానుంది. దీని విశిష్టత ఏంటంటే మనుషుల ఒక సంవత్సరం, దేవతలకు ఒక రోజు అన్నమాట. ఉత్తరాయణం జనవరి టు జూన్ దేవతలకు పగలు, దక్షిణాయనం జూలై టు డిసెంబర్ దేవతలకు రాత్రి. అందుకే ఉత్తరాయణంలో చనిపోయిన వారికి మోక్షం లభిస్తుందని, స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని భీష్ముడి లాంటి గొప్పవారే ఈ కాలం కోసం ఎదురుచూస్తుంటారు. ఉత్తరాయణంలో స్వర్గద్వారం తెరిచి ఉండే సమయం. దీనిలో వచ్చే మాసాలు అలాగే ఋతువులు: పుష్యమాసం సగం, మాఘమాసం, ఫల్గుణ మాసం, చైత్రమాసం, వైశాఖ మాసం, జ్యేష్ఠ మాసం, ఆషాఢ మాసం సగం. అలాగే ఋతువులు: వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు. ఈ ఉత్తరాయణ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, దాన ధర్మాలకు రెట్టింపు ఫలితం ఉంటుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇలాంటి మరింత ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.